మేక్ ఇన్ ఇండియా పేరిట మేడ్ ఇన్ చైనా వస్తువులని మనం ఇంకా వాడుతున్నామా? చైనా వస్తువులను అసెంబుల్ చేసి మేక్ ఇన్ ఇండియా స్టాంపులు వేయటమే పనా? ఇంతోటి దానికి ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ ఎందుకు? పైకి అసలు ఏం చెప్తున్నారు? లోపల జరుగుతుందేంటి? గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది? హావ్ ఎ లుక్. इलेक्ट्रॉनिक इंडस्ट्री आर टोटली डिपेंडेंट ऑन चाइना। डिस्प्ले बाहर से आ रही है, मदरबोर्ड बाहर से आ रहा है, डब्बा लोकल ले रहे हैं, असेंबली हो रही है। एब्सोल्युटली। ఇదిగో ఈ స్మార్ట్ టీవీ యూనిట్ చూసారా? ఇక్కడ టెక్నీషియన్లు టీవీలను ఎలా సెట్ చేస్తున్నారో గమనించారా? ఇదంతా మేక్ ఇన్ ఇండియాలో భాగమే. ఇక్కడ జరుగుతున్న అసలు భాగోతం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కేవలం స్టాంప్ తయారీ వరకు మాత్రమే పరిమితం, మిగిలిందంతా మేడ్ ఇన్ చైనానే. దీంతో షాక్ అవ్వడం సామాన్యుల వంతవుతుంది. Frankly, you are an assembler of Chinese products. Absolutely, you can call it we are assembler, and everyone in India is. చైనా స్పేర్ పార్ట్స్ దిగుమతి చేసుకుని వాటిని అసెంబుల్ చేసుకోవడమే మేక్ ఇన్ ఇండియా. ఇదేంటి మరి దానికంటూ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం? ఆత్మనిర్భర్ భారత్ అంటూ డంకా బజాయించడం ఏంటిదంతా? మరిది తప్పు కాదా? ఈ ప్రపంచాన్ని తప్పుదో పట్టించడం కాదా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా అంటే? మరి ఇలా చేస్తే దిగుమతులు ఎప్పుడు తక్కువ కావాలి, ఎగుమతులు ఏనాటికి పెరగాలి అన్నది అతిపెద్ద చర్చనీయాంశం మారింది. इसके अंदर क्या है, अब आप देखेंगे यहाँ पर ये USB है, ये HDMI केबल्स हैं जो हम HDMI के थ्रू लगाते हैं, ये USB है पोर्ट्स जो हम लगाते हैं, ये वाईफाई के लिए एंटीनाज हैं जो वाईफाई किस तरीके से कनेक्ट करता है, ये हम लोगों ने ये IC लगा रखी है हम लोगों ने कंप्लीट, और हम लोगों ने रैम भी लगा रखी है। कितना 2GB है, 16GB है। इफ़ वी हैव टू यूज एनीथिंग, ऐप डाउनलोड करनी है तो उसके लिए रैम्स वगैरह चाहिए। तो यहाँ पे ये क्या कर रहे हैं, स्टिकर लगा रहे हैं? Either we have to put a software for any brand if I am doing up, and one sticker is on which day the TV is going to assemble it. Everyone is assembling their TVs in India, not 100% manufacturing. Anyone, you name it, all the top people, top brands. The dependency जैसे आपने बोला, if it is there on China, उन्होंने shortage कर दी तो eventually आपके लिए आप मेक इन इंडिया को एक्चुअली असेंबल इन इंडिया कहना चाहिए। Currently it is happening like that. Everyone is doing. If you talk about any industry, if you talk about solar also, solar cells are getting import from China only. Who is manufacturing solar also in India? Nobody. तो एक्चुअली चाइना के साथ कंपटीशन नहीं हो रहा है। If the government is going to support to benefit and manufacture these important components in India, then we can do it immediately. We have But the ये होता courage. क्यों नहीं? I need a leverage amount of capital. I don't have any unsecured capital. The banks cannot support me. Government is giving a CGTMS scheme of 10 crore rupees to the startup. Tell me, the whole infrastructure and everything, nobody can start up this in 5 crore, 10 crore, 15 crore, 20 crore. How much money, if I have to invest semiconductor factory, I need at least $2 billion, $3 billion. I can invest certain amount, but rest of the money I need some support from government. మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ మొదలయ్యి సుమారు 10 ఏళ్లకు పైగా అయింది. కానీ ఇప్పటికీ మనం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ విషయంలో చైనాపై ఆధారపడక తప్పడం లేదు. డిస్ప్లే, మదర్ బోర్డ్ అన్నీ చైనా నుంచి రావాల్సిందే. పైన డబ్బా మాత్రమే లోకల్, మిగిలిందంతా చైనా మేడ్. చైనీస్ సాఫ్ట్వేర్, చైనీస్ కాంపోనెంట్స్, పైకి మాత్రమే మేక్ ఇన్ ఇండియా, లోపలంతా చైనా సర్కి అన్న కఠిన వాస్తవం కలవరపెడుతుంది. బ్రాండ్ ఏదైనా కావచ్చు, ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ చైనా అన్నది అసలు నిజం. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ టోటల్లీ డిపెండ్ ఆన్ చైనా. నాట్ ఓన్లీ టీవీ, మొబైల్, ల్యాప్టాప్ ఏదైనా కావచ్చు. మీరు చైనా వస్తువు వాడకం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదెప్పటికీ సాధ్యం కాని పని. అన్నీ అక్కడి నుంచి రావాల్సిందే. కేవలం దానికి స్టిక్కరింగ్ వేయడం మాత్రమే మనకు సాధ్యమయ్యే పని. అంతగా చైనా ఈ పరిశ్రమను ఆక్రమించిందని అంటారీ తయారీదారులు. మన యువతకు సొంతంగా చేయడం సాధ్యమైంది ఏదైనా ఉందంటే పకోడీలు వేసుకోవడమే అంటూ చలోక్తులు విసురుతున్నారు కొందరు. ఒక్క మాటలో చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా కాదు, అసెంబ్లింగ్ ఇన్ ఇండియా అని దీని పేరు మార్చుకోవాలేమో. అంతగా చైనా పాతుకుపోయింది. కేవలం ఇదొక్కటే కాదు, అది టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఏదైనా కావచ్చు. చైనా స్పేర్ పార్ట్స్ లేకుండా సాధ్యమయ్యే పనే కాదు. అంతగా చైనా ప్రోడక్ట్ భారతీయుల నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక్కడ భారతీయుల ప్రతి కదలిక వారి అదుపాజ్ఞల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న మధ్య ఒక జంట తాము ప్రైవసీగా ఉన్న విజువల్స్ ఫోన్ సైట్లో చూసి షాక్ అయ్యారు. ఇది ఎలా సాధ్యమని చూస్తే దీనంతటికీ కారణం తమ బెడ్రూమ్లో ఉన్న టీవీ స్మార్ట్ టీవీగా తేలింది. ఎక్కడి నుంచైనా ఆ టీవీని ఆపరేట్ చేయవచ్చని తెలిసి షాక్ అయిందా బాధిత జంట. దీనంతటికీ కారణం అసెంబ్లింగ్ ఇన్ ఇండియా కాకుండా నిజమైన మేక్ ఇన్ ఇండియా సాకారం కావాలంటే ఏం చేయాలి? అవసరమైన విడిభాగాలు ఇక్కడ తయారు చేసుకునే వెసులుబాటు కల్పించాలి.
ఉదాహరణకు మనంతట మనం ఒక సెమీ కండక్టర్ యూనిట్ పెట్టడం వీలు కాని పని. అందుకు కారణం తగిన ఎకో సిస్టమ్ ఇక్కడింకా ఇంప్రూవ్ కాకపోవడమేనని తెలుస్తోంది. ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టడానికి కేంద్రం ఇచ్చే రుణాలకు వాటికి అయ్యే ఖర్చుకు తేడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఉదాహరణకు CG TMSC స్కీమ్ కింద కేంద్రం 10 కోట్ల రుణాలు ఇస్తుందంటే అదొక సెమీ కండక్టర్ యూనిట్ స్థాపించడానికి సరిపోదు. అందుకు $2 బిలియన్ అవసరం. దీంతో చైనాపై ఆధారపడక తప్పని దుస్థితి. మనకు భారత్లో ఎన్నో మేక్ ఇన్ ఇండియా యూనిట్లు నడుస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ అవేవి ఒరిజినల్ మేక్ ఇన్ ఇండియా యూనిట్స్ కావు. అన్ని చైనా డిపెండెంట్లే. ఎందుకంటే ఇక్కడింకా ఆ స్థాయిలో మేక్ ఇన్ ఇండియా విస్తరణ సాధ్యపడలేదు. అంతా పేరుకే అన్నది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్స్ అంటున్న మాట. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఇండస్ట్రీ మొత్తం చైనా ఆధారితమే. ఆ దేశంతో మనకెన్ని తగులాటలుండని, సరిహద్దు గొడవలుండని చైనాను కాదని మనం మన నిత్య జీవితంలో ఏదీ చేయలేం. బ్యాన్ చైనా ప్రాడక్ట్స్, బ్యాన్ చైనా మాంజా, బ్యాన్ చైనా బాణసంచా అంటూ పైకి అరుచుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ప్రస్తుతం మనం చైనా బజార్ బదులు భారత్ బజార్లుగా పేరు మార్చుకుంటున్నాం. ఎన్నో యాప్స్ ని కూడా నిషేధించాం. ఇక ఇక్కడుందంతా ఓన్ మేడ్, ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ సరికి అనడానికి వీల్లేదు. ఇప్పటికీ మనం చైనా వస్తువుల వాడకంతో విధిలేని పరిస్థితుల్లోనే జీవిస్తున్నాం. చైనా వస్తువులు లేనిది జీవించడం సాధ్యం కాదన్న ధోరణిలో బతుకు నీడ్చేస్తున్నాం. అంతగా చైనా మన నరనరాన జీర్ణించుకుపోయిన దృశ్యం కనిపిస్తుంది. కరోనా తర్వాత చైనా ప్రభావం మనం భారీగా తగ్గించేశామన్నది ఒట్టి భ్రమ మాత్రమే. గాల్వాన్ గొడవ తర్వాత మనం చైనాను పూర్తిగా నిషేధించామని సంతసించడానికి వీల్లేని దుస్థితి. వాస్తవం ఇదిగో ఈ చిన్న టీవీ అసెంబ్లింగ్ యూనిట్ చూస్తే ఇట్టి అర్థమైపోతుంది. ఇటీవల భారత్ కూడా చైనీయులకు టూరిస్టు వీసాలను ఓకే చేసింది. దీంతో చైనీయులు సైతం భారత్లో ఇక తిరగడం మొదలు పెడతారు. మనం కేవలం పోస్టర్లు మాత్రమే వేసుకుంటాం. అసలు సినిమా మొత్తం వారు చూపిస్తున్నారు, ఇంకా చూపిస్తూనే ఉంటారు. భారత్ అనే అతిపెద్ద మార్కెట్ ని వారు అప్పనంగా వాడుకుని ఏటా సుమారు $150 బిలియన్ మేర లబ్ధి పొందుతున్నారు. ఒక పక్క మన నుంచి భారీ ఎత్తున లాభం పొందుతూనే మరోపక్క చైనా సైడ్ నుంచి పాకిస్తాన్ వంటి దేశాలకు అండగా నిలుస్తూ మనల్ని అలా కూడా దెబ్బతీస్తుంది. దీంతో చోద్యం చూడడం తప్ప మరేమి చేయలేని నిస్సహాయత కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు. సో మన మేక్ ఇన్ ఇండియాపై చైనా ఫ్యాక్టర్ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ప్రతిబంధంగా ఉంది. ఇంకా గత కొన్నేళ్ల గణాంకాలు చూస్తే ఇదే తెలుస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఇంతకీ చైనా ఎఫెక్ట్ భారత్ని అసలు ఏ విధంగా ఇబ్బంది పెడుతోంది? ఏ రంగాల్లో చైనా ప్రమేయం ఇంకా కొనసాగుతోంది? దీన్ని అధిగమించాలంటే అసలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? పరిశీలిద్దాం. మేక్ ఇన్ ఇండియాపై కమ్ముకున్న నీలి మేఘం పేరు మరేదో కాదు, చైనాయే. ఇదొక చెరగని ముద్రగా నిలుస్తుంది. భారత్ తన మార్కెట్ని ముంచెత్తడం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులు పెంచాలన్నది ఒక టార్గెట్. ఇందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా ప్రచారం ముమ్మరం చేసింది. దేశీయంగా వస్తు తయారీ చేసి ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుంది. వీలైనంత వరకు విదేశీ ఉత్పత్తులను తగ్గించాలని చూస్తుంది. అయితే ఇందుకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకాలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. భారత్లో పారిశ్రామికతను ప్రోత్సహించడమే ధ్యేయంగా పెట్టుకుంది. అయితే ఎన్నో వస్తువులపై మన దేశం ఇంకా చైనాపైనే ఆధారపడుతుంది. మన సప్లై చైన్లో చైనాది అతిపెద్ద పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మేక్ ఇన్ ఇండియా కలలు నెరవేరటం లేదు. తొలి నుంచి చైనా ఫ్యాక్టర్ మేక్ ఇన్ ఇండియాను వెంటాడుతూనే వస్తుంది. మేక్ ఇన్ ఇండియా మనం ఇప్పుడు మొదలుపెట్టాం. అదే చైనా మేడ్ ఇన్ చైనా తొలినాటి నుంచి మెయింటైన్ చేస్తూనే వస్తుంది. తరతరాల నుంచి చైనా మేడ్ ప్రోడక్ట్స్ వాడటం చూస్తూనే వస్తున్నాం. దీంతో మోదీ సర్కార్ ఎంత ట్రై చేసినా ఈ చైనా మరకను తుడిచిపెట్టడం సాధ్యం కావటం లేదు. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం భారత్ బొమ్మల దిగుమతులని కఠినతరం చేసింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం 2019-2024 మధ్య బొమ్మల దిగుమతి దాదాపు 80% తగ్గింది. ఈ మొత్తం $304 మిలియన్ నుంచి $65 మిలియన్ పడిపోయింది. 2019లో QCI నివేదిక భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేయడంలో ఈ విషయంలో భారత్ జాగ్రత్తలు పాటించింది. దీంతో భారత్ వేల కోట్ల రూపాయల మేర బొమ్మల ఎగుమతులను మొదలుపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ బొమ్మల ఎగుమతి కూడా $154 మిలియన్ నుంచి $152 మిలియన్ పడిపోయింది. ఒక
రకంగా బొమ్మల విషయంలో చైనాను నిలువరించగలిగిన భారత్ ఎల్ఈడీలు, సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వంటి వాటిలో ఇప్పటికీ చైనా మీదే ఆధారపడాల్సి వస్తుంది. 2024 పాలిమర్ అప్డేట్ ప్రకారం చూస్తే మన పాలిమర్లు చైనాతో పోల్చితే 10% ఖరీదైనవి అని చెప్పాలి. చైనా అంత చీప్గా మనం తయారు చేయలేకపోతున్నాం. దీంతో విదేశీ మార్కెట్లో చైనా డామినేషన్ కొనసాగుతూనే ఉంది. దేశంలో దూసుకెళ్తున్న మరో రంగం స్మార్ట్ ఫోన్. 2025లో మన దేశం $24 బిలియన్ స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 55% ఎక్కువ. వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా నిలుస్తోంది భారత్. కాదనడం లేదు, కానీ మరింత లోతులకు వెళ్లి చూస్తే ఇక్కడ చైనా డామినేషనే ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ సుమారు $260 మిలియన్ విలువైన ఫినిష్డ్ స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకుంది. GTRI ప్రకారం చూస్తే ఇందులో 50%కి పైగా చైనా నుంచి వచ్చినవే. స్మార్ట్ ఫోన్ విడిభాగాల దిగుమతులు సుమారు 760 మిలియన్లుండగా వీటిలో 55% వరకు చైనావే ఉన్నట్లు తెలుస్తుంది. చైనా నుంచి మనకింకా ముప్పు తప్పడం లేదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ $32 బిలియన్ ఎగుమతి లక్ష్యం పెట్టుకుంది. దీన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలన్న కుట్ర చేస్తోంది చైనా. ఈ విషయంపై ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది. దీంతో భారత్ తన ఎక్స్పోర్ట్ టార్గెట్ రీచ్ కావటం కష్టసాధ్యంగా కనిపిస్తుందని అంటున్నారు వీరు. అంతేకాదు $24 బిలియన్ దిగుమతి, సంబంధిత వస్తు తయారీ ప్రమాదంలో ఉన్నట్లు తన నివేదికల ద్వారా హెచ్చరిస్తుంది ICEA. ఇప్పటికే దేశంలో పలు కంపెనీలు చైనా కంపెనీలతో టైఅప్ చేసుకుని పనిచేస్తున్నాయి. కున్షాన్ క్యూటెక్ తో పాటు చాంకింగ్ యుహై ఇండియాలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. అయితే ప్రభుత్వం ఈ వాటాలపై నిఘా ఉంచింది. యాపిల్, శాంసంగ్, షియోమి వంటి కంపెనీలు భారత్లో ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ ఫోన్లకు సంబంధించి విడిభాగాలు ఇప్పటికీ చైనా నుంచే వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ చాలా విషయాల్లో మన దేశం చైనాపై ఆధారపడి ఉన్న మాట నిజం. ఒక్క ఫోన్ను మాత్రమే కాదు, కంప్యూటర్స్, సోలార్ ప్యానెల్స్, మందులు ఇలా అనేక రకాల వస్తువుల కోసం మనం చైనా వైపే చూస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లలో వాడే సిలికాన్ వేపర్లు, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, కంప్యూటర్ మానిటర్లు వంటి వాటిని ఎక్కువగా చైనా నుంచే కొంటున్నాం. ఇక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో ల్యాప్టాప్లు, టాబ్లెట్లలో చైనాదే గుత్తాధిపత్యం. సోలార్ ప్రొడక్టుల్లో చాలా వరకు చైనావే. ఫార్మాస్యూటికల్స్ లో ఎరిథ్రోమైసిన్, యాంటీబయాటిక్లు చైనా నుంచి ఎక్కువగా దిగుమతవుతున్నాయి. పారిశ్రామిక విద్యుత్ పరికరాల విషయానికొస్తే ఎంబ్రాయిడరీ యంత్రాలు, అల్యూమినియం ప్లేట్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో చైనా ఆధిపత్యం తగ్గించేందుకు భారత్ గట్టి వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎలక్ట్రానిక్ విడిభాగాలను తయారు చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంది. ఇందువల్ల భారతదేశంలోనే వస్తువులు తయారవడమే కాకుండా వేల మందికి ఉపాధి లభిస్తుంది. గుజరాత్లో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ కూడా నిర్మిస్తున్నారు. చైనా డామినేషన్ ని వీలైనంత తక్కువ చేయాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తుంది.